హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రింకీ కలెక్షన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. ఇది తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టమైన పప్పు. ఇది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూరని ఒక 10 రూపీస్ గోంగూర తీసుకున్నానండి. 3 కట్టలు వస్తాయి కదా, 3-4 కట్టలు వస్తాయి. అవి తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకొని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక 15, కారం ఇంకా ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకా 2-3 వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ తురిదాలు తీసుకున్నాను అండి. తురిదాలు అంటే కందిపప్పు కదా, కందిపప్పు తీసుకొని అది బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మనకు పప్పు ఉడికించుకోవడానికి ఎంత అయితే వాటర్ కుక్కర్లో అవసరమో అంత వాటర్ వేసుకోండి. అక్కడ కనిపిస్తుంది కదండి, అంతవరకు వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర అన్నీ అలాగే పైన పెట్టాలండి, కలపకూడదు. కలిపితే మన పప్పు అనేది తొందర ఉడకదు. ఇవన్నీ ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఒక 15 పచ్చిమిర్చి ఉంచాలి. వాటిని హాఫ్గా కట్ చేసి పైన పెట్టేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుందండి. అన్ని ఆకుకూరలలోకి పచ్చిమిర్చి టేస్ట్ ఉంటుంది, ఎర్ర కారం కన్నా. ఇది చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పప్పు. ఈ గోంగూరలో ఐరన్ రిచ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, స్మాల్ సైజే అండి. ఇది కూడా పైన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 లేదంటే 3 విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. 3 విజిల్స్ అయిపోయాయి కదా, అది చల్లగా అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూద్దాం. ఎలా అయితే మన పప్పు ఉడికిందో చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ పప్పు మొత్తం ఉడికిపోయింది. కొద్దిగా నూకనే ఉండాలండి పప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మొత్తం కలిపి రుబ్బడానికి రాదు. రుబ్బితే మన గోంగూర అనేది అంత ఆకులు ఉంటుంది కదా, దానికోసం మనం ఈ ఆకు అంతా తీసి పైన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఆకులు, గోంగూర ఆకులు, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ వాటర్ లేకుండా తీసేసి మంచిగా రుబ్బుకోవాలి. ఇలా అవుతానే మనకు గోంగూర అనేది మంచిగా మెదుగుతుందండి. ఇలా తీసి పెట్టుకుని ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇది రుచికి తగ్గట్టు అండి, కావాల్సి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు రుబ్బేసుకుందాం. ఇది ఇలా రుబ్బుతుంటే మన గోంగూరలో ఉండే పులుపు అంతా బయటకు వచ్చేస్తుందండి. అలా వచ్చింది మన పప్పులో కలిపితే మనకు పుల్లగా బాగా టేస్ట్గా ఉంటుంది. కారం కూడా తెలుస్తుందండి, పచ్చిమిర్చి కూడా మనం రుబ్బేస్తున్నాం కదా. ఇలా మొత్తం బాగా రుబ్బుకున్న తర్వాత ఈ పేస్ట్ని, ఈ మిశ్రమాన్ని ఏం చేయాలి, మనం తీసి పెట్టుకున్న పప్పులో కలిపేసుకోవాలి. దాన్ని పప్పును మళ్ళీ రుబ్బనవసరం లేదు, ఆల్రెడీ అది ఒక 90% ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి, స్పూన్తోనే మిక్స్ చేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి. అది కొద్దిగా బాయిల్ అయినట్టు అవుతే సరిపోతుంది. ఎందుకంటే ఇలా బాయిల్ చేయడం వల్ల మన పప్పు అనేది నైట్ వరకైనా, సమ్మర్లో నైట్ వరకైనా చెడిపోదు. ఒక్కోసారి పప్పు ఆఫ్టర్నూన్ వరకే చెడిపోతుంది, మార్నింగ్ చేసినప్పుడు. ఇది నైట్ వరకైనా చెడిపోదు, మంచిగా ఉంటుంది. అందుకు కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా ఏ పప్పు అయినా సరే ఒక
ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ గోంగూర పప్పుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఆ వేడెక్కిన తర్వాత చిటపటలు ఆడుతుంటాయి. దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఈ పోపు అండి పప్పుకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన పప్పు గోంగూర పప్పు అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది మన పప్పు అనేది. టేస్ట్ కూడా అంతే టేస్ట్ ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.